నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుడు అందరికీ శుభాశీస్సులు ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరపున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను. మనం రాశిఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయింది. కొత్త చోటుకి రావటం, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది. అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి. సరే, ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి 8వ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం, రుద్రాభిషేకం చేయబోతున్నాం. అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో, కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి. మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ, అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనడానికి ప్రయత్నించండి. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి. మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను. మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉందాం. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని, షేర్ చేయమని, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ మకర రాశి వారి పరిస్థితి, నాకు ఏమిటి జీవితం అన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మకర రాశి వారు ఎప్పుడు నేను బెటర్ అవుతాను అంటే కొద్దిగా ఇప్పుడు కాస్త రిలాక్సేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు చేపట్టే పనులన్నీ కూడా మీరు ఆశించిన దానికంటే కొద్దిగా బెనిఫిట్గానే పూర్తయ్యేటువంటి పరిస్థితులు అయితే కల్పిస్తూ ఉన్నాయి. కాస్త గతం కంటే పోల్చుకున్నట్లయితే బెటర్మెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా అమ్మయ్య ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. అంటే ఊపిరి పీల్చుకోవడం అంటే మొత్తం సెటిల్మెంట్ అని కాదు, ఇప్పటికీ కాస్త సాల్వ్ చేసుకోగలిగాను అన్నటువంటి ధీమా అయితే వస్తుంది. కాస్త తృప్తి పడతారు. అలాగే ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయనుకోండి పనుల్లో, పెద్దగా డిప్రెస్ అవ్వద్దు. కాస్త కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా మీరు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లూజ్ అయినా సరే అదే మీకు పెద్ద డిస్టర్బెన్స్గా పరిణమిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి కూడా కాస్త సానుకూలంగా ఉంటుంది. ఇక ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు ఏదైనా చేసినట్లయితే ఎవరైనా సలహాలు తీసుకోండి. ఎక్స్పర్ట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు. అంతేగాని ఎవరికి చేయకుండా డెసిషన్ తీసుకొని అంతా అయిపోయిన తర్వాత చెప్పినా ఇంట్లో నుంచి ఇవ్వట్లే, వీధిలో నుంచి ఇవ్వట్లే. ఈ విషయాల్లో మాత్రం ఆత్మీయుల సహాయ సహకారాలు, సలహాలు తీసుకోండి. అలాగే కొన్ని సమయాల్లో కాస్త ఉద్రేక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదో మాట తొందర, ఏదో అనేయటం, ఉద్రేకపడటం, ఇలాంటివి మాత్రం తగ్గించుకోవాలి.
పడ్డవాడు చెడ్డవాడు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. పడ్డవాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడు కాదు. అందువలన మాట అయితే ఎప్పుడూ కూడా తొందరపడి ఇసిరేయొద్దు, ఎమోషన్స్కి మాత్రం వెళ్ళొద్దు. ఇక వృత్తి ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే ఈ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా సరే కాస్త ప్రమోషన్స్కి అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణాలు తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి, అంత అద్భుతంగా అయితే లేదు. ఇక ఖర్చుల పరంగా చూసినట్లయితే మీరు జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి, అంతేగాని అనవసరంగా మీరు స్పీడ్ పెంచినట్లయితే బాగానే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి ఈ రాశి వారికి ఒక్కసారి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. కుజగ్రహం 1 నుంచి 15 వరకు స్వస్థానంలో అంటే మకరంలోని జన్మంలో ఉచ్చ స్థితిలో ఉండటం వలన కొద్దిగా ఏదైనా ప్రమాదాలు అయ్యి ఉన్నట్లయితే దాని నుంచి బయటపడటం, అంటే నిజానికి చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదం జరగాల్సిన చోట చిన్నది జరగటం, లేదనుకుంటే గతంలో ఏదైనా జరిగినా కాస్త దాని నుంచి ఉపశమనం, ఇలాంటివన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. హెల్త్ పరమైన ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవు, ఏదైనా ఉంటే తగ్గుముఖం పడుతుంది. అలాగే శుక్రుడు 1 నుంచి 6 వరకు మకరంలోనే ఉంటాడు, జన్మంలో కుజునితో కలిసి ఉంటాడు. దీనివలన కూడా బాగుంటుంది, కాస్త ఆర్థిక పరంగా బాగుంటుంది. కాకపోతే పరాయి స్త్రీలతో పరిచయాలు ఉంటాయి. పరాయి స్త్రీలతో పరిచయాలు ఉన్నా పర్వాలేదు, కాస్త బెనిఫిట్గానే ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు పరాయి స్త్రీల వల్ల బెనిఫిట్గా ఉంటుందని ఏదైనా మీరు ఎవరినైనా ఏదైనా అన్నారంటే తర్వాత మేడకు చెప్పుకుంటుంది. అందువలన పరాయి స్త్రీలు అంటే ఎవరో ఇతరులు కాదు, మనకు కావలసిన వారు. ఇంట్లో భార్య కాకుండా ఇతరులు ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాళ్ళతో అభిమానంగా ఉండటం వలన సోదర సమానులు కావచ్చు, ఎవరితోనైనా వారు మీ కష్టాలను ఆలోచించి తగిన సలహాలు కానీ సహాయం కానీ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే శుక్రుడు 7 నుంచి 15 వరకు ద్వితీయంలో అంటే కుంభంలో ఉండటం వలన శరీరవితో కలిసి మీరు మాటలతో కూడా అందరినీ ఆకట్టుకోవటం, అంటే మాటని కాస్త ట్విస్ట్ చేసి మాట్లాడటం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్త్ర లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా బాగానే ఉంటుంది. అలాగే బుధుడు కూడా 1 నుంచి 6 వరకు కుంభంలో ద్వితీయంలో ఉండటం వలన ఏదైనా ఆభరణాలు అవి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఇంకా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం. లైక్ మైండెడ్ పీపుల్ కూడా మీకు పరిచయాలు ఏర్పడటం, ఇలాంటివన్నీ మంచిగా ఉంటాయి. అలాగే 7 నుంచి 15 వరకు బుధుడు మీనరాశిలో తృతీయంలో ఉండటం వలన కొద్దిగా ఏదైనా ఇంట్లో చెప్తే బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోవటం, దీనివలన మళ్ళీ ఇంటికి వచ్చినాక మీకు ఎప్పుడు ఇంతేనండి అనిపించుకునేటువంటి పరిస్థితి రావడం, ఇలాంటి కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే సోదర వర్గంతో కూడా చిన్న చిన్న చికాకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక రవి 1 నుంచి 15 వరకు కుంభంలో ద్వితీయ స్థానంలో ఉండటం వలన ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా బ్యాడ్ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఈ వ్యసనాలకు లోనైనటువంటి వారు ఉంటారే, అలాంటి వారి పరిచయాలు ఏర్పడటం, అలాంటి వారు మీ దగ్గర ఉండటం, దీనివలన చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగస్తులు కూడా పేరు ప్రఖ్యాతులు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఐపరమైనటువంటి ప్రాబ్లమ్స్ రావటం, అలాగే ఫ్యామిలీలో మనస్పర్ధలు కూడా రావటం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఏదైనా చిన్న అలవాటు ఉన్నా అలాంటివి కూడా మానుకుంటేనే చాలా బెటర్ అవుతారు. ఆరోగ్యం సేఫ్గా ఉంటుంది. అకాల భోజనం కూడా ఉంటుంది. భోజనం సమయానికి లేకపోవటం వలన కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. అలాగే శని భగవానుడు 1 నుంచి 15 వరకు కుంభంలో ద్వితీయంలో స్వస్థానంలోనే ఉంటాడు, రవితో కలిసి ఉంటాడు. దీనివలన కూడా ఇందాక నేను చెప్పినట్టు అన్నెసరీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కావటం, అలాగే చిన్న చిన్న చికాకులు, శారీరక శ్రమ ఇలాంటి కొద్దిగా ఎక్కువగా చేయటం, అలాగే ప్రభుత్వపరమైనటువంటి పనులు కూడా కొద్దిగా పెండింగ్లో పడటం, బిల్లులు రాకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే న్యాయపరమైనటువంటి చిక్కులు రావటం, కొద్దిగా మీకు మిగతా గ్రహాలన్నీ ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి మనం అలాగే పరిహారాల్లో చెప్తాము. ఆ పరిహారం మీరు చేసుకున్నట్లయితే ఏదైతే చికాకులు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి.
నేను చెప్తున్నాను కదా, చాలామంది నేను చెప్పిన మంత్రాలు చదువుకోవటం, నేను ఇచ్చిన పరిహారాలు చేయించుకోవటం, ఎంతోమంది చాలా మేలు జరిగిన వాళ్ళు ఉన్నారు. నాకు అదే ఆనందం వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఈ మంత్రాలు పఠించటం, చెప్పిన రెమెడీస్ చేసుకోండి. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి బుధ శని గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సూర్య భగవానుడికి మంత్రం అంటే ఓం నమో భగవతే సూర్యాయ నమః, ఓం నమో భగవతే సూర్యాయ నమః. అలాగే మీరు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి, బాగుంటుంది. అలాగే బుధగ్రహానికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ, ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. శని భగవానుడికి భగభవ్యాయ విద్మహి మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. ఈ 3 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం కూడా 18 సార్లు పఠించండి. అలాగే పక్షులకు ఆహారం పెట్టండి, లేదంటే నీళ్లు పెట్టండి కనీసం. చాలా ఈ వేసవకాలం నిజానికి భగవానుడు మీరు అలా పెట్టడం వల్ల ఏ కాకులు అవి తీసుకున్నాయనుకోండి, ఆ నీరు తాగి దాహం తీర్చుకున్న ఆ గింజలు తీసుకున్న శని భగవానుడు ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. అలాగే మన భైరవుని ఆశీస్సులు ఉంటాయి. దీనివలన మీకంతా మంచిగా జరుగుతుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరికీ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహం ఉండాలి, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.